ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ బ్యాంక్ సంచలన ప్రకటన అనమాట. భారీ శుభవార్త చెప్పింది ఖాతాదారులకు సంబంధించి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి, వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లకు తీపి కబురు చెప్పింది అనమాట. ఎందుకంటే దేశవ్యాప్తంగా పెద్ద బ్యాంక్ అనగా గుర్తొచ్చేది మనకు ఎస్బీఐ మాత్రమే అంటాం కదా. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బల్క్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి 3 కోట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు చెప్తున్నారు. తాజాగా సవరించిన ధరలు ఏదైతే ఉన్నాయో ప్రకారం ఏడాది 2 నెలలలోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25% నుంచి 6.50% పెంచిందన్నమాట. ఇక వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పేసి అది సాధారణంగా కస్టమర్లకు కంటే సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ లభిస్తుంది. వీరి కోసం 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్ వడ్డీ 6.10% నుంచి 6.35%, ఏడాది నుంచి 2 ఏళ్ల డిపాజిట్కి అయితే 6.75% నుంచి 7.00% అయితే వడ్డీ అనేది పెరిగింది. కొత్త వడ్డీ రేట్లను కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో వడ్డీ రేట్లు అనేది పెంచారనమాట. అంటే మనం డిపాజిట్ చేసుకుంటాం కదా, దానిపైన కాలపరిమితి ఇంత అని చెప్పేసి 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేసుకుంటాం కదా, అటుపైన ఇప్పుడు ఏదైతే వడ్డీ రేట్లు పెరిగినట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ మన కొత్త వడ్డీ రేట్లను కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ బల్క్ టర్మ్ డిపాజిట్ల గడువు ముందు విత్డ్రా చేసుకునే 1% పెనాల్టీ యథావిధిగా పడుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం కంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టుకుంటే అంతకంటే ముందు చేసుకున్నట్లయితే 1% పెనాల్టీ పడుతుంది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తరుణంలో ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకున్న వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా మంచి లాభదాయకంగా మారుతుందన్నమాట. స్కీమ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎస్బీఐ నుంచి.